మనకు నివాసమిచ్చేది, నీడనిచ్చేది, ఆకలి తీర్చేది, ఆయుష్ కాలమంతా మనల్ని బ్రతికించేది. అందుకే భూమిని మనం అమ్మతో పోలుస్తూ ఉంటాం. అటువంటి భూమిని కొంతైనా సొంతం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం సగటు సామాన్యుడు కూడా కొనగలిగే ధరలో స్థానిక జాతీయ రహదారుల సమీపంలో జాతీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సమూహంలో రేపటి హైటెక్ సిటీగా అవతరిస్తున్న శ్రీశైలం జాతీయ రహదారి ముచ్చర్ల ఫార్మాసిటీకి అతి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్తో ఓపెన్ విల్లా ప్లాట్స్ని అందించడానికి శ్రీకారం చుట్టారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్ at Pharmacity Kartal. కుటుంబ నివాసానికి కావాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవనశైలికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని సమకూర్చి అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో తక్షణమే నివాసాన్ని ఏర్పరచుకునే విధంగా ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ 100% వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్ అట్ ఫార్మాసిటీ కర్తాల్. మారుతున్న ఆధునిక జీవనశైలికి అనుగుణంగా భవిష్యత్ తరాలు సైతం అద్భుతం అనే విధంగా బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్, బౌండరీ వాల్, 24/7 సెక్యూరిటీ, 40 and 33 feet roads, well-designed footpaths, flower garden, rainwater harvesting, well-planned avenue plantation with tree gourds, underground drainage system, underground electric system, street lights, landscaped garden, individual water supply each plot, modern clubhouse, gymnasium, cafeteria, indoor games, guest party hall, jogging track, cultural center and spa ఇలాంటి మొదలగు ఫెసిలిటీస్ ని తన కస్టమర్లకు అందిస్తున్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్ ఎట్ ఫార్మాసిటీ కర్తాల్. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ సంస్థ గత 2.5 దశాబ్దాల కాలంలో హైదరాబాద్ నలువైపులా అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లను చేపట్టి కస్టమర్ల ఆదరాభిమానాలతో తరాలు గర్వపడే ఓపెన్ విల్లా ప్లాట్స్ ని అందిస్తూ పెట్టిన ప్రతి రూపాయి మంచి అప్రిసియేషన్ వచ్చేలా ఈ వెంచర్ ని డెవలప్ చేసి మరీ తమ కస్టమర్లకు అందిస్తున్నారు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ సంస్థ యాజమాన్యం శ్రీ శివకుమార్ కాకు, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వెంకట్ గిలక, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ రామచంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీరు రియాల్టీ రంగంలో సుదీర్ఘ అనుభవం, లోతైన ఆలోచన, తత్వర ఆచరణతో కస్టమర్ల సౌలభ్యం, సంతృప్తే లక్ష్యంగా ఈ 25 సంవత్సరాలలో ఎన్నో విజయ బావుటాలను ఎగురవేసి మారుతున్న కాలానికి అనుగుణంగా నానాటికి మెట్రో నగరంగా అంతర్జాతీయ గుర్తింపుతో దూసుకుపోతోన్న హైదరాబాద్ నగరానికి చేరువలో వెంచర్లను ప్రారంభిస్తూ కస్టమర్లు పెట్టిన పెట్టుబడికి భవిష్యత్తులో ఎన్నో రెట్లు లాభదాయక ఆస్తులుగా మారే అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు అక్షయ పాత్రల ఆదాయమిచ్చే మరో వెంచర్ని ప్రారంభించారు. అదే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్ ఎట్ ఫార్మాసిటీ కర్తాల్. మనకు స్థలం ఎంత ఉంది అనే దానికంటే కూడా ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మన భూమి చుట్టూ జరిగే డెవలప్మెంట్స్ ని బట్టి మాత్రమే మన భూమి విలువ పెరుగుతుంది. అందుకే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా కొలువుదీరిన శ్రీశైలం జాతీయ రహదారికి సమీపంలో ఈ గ్రీన్ రిచ్ హోమ్స్ వెంచర్ ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వెంచర్కి నలువైపులా ఫార్మాసిటీ, వరల్డ్ క్లాస్ ఫార్మా యూనివర్సిటీ, ఏఎంఆర్ఐ, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డిస్ లాంటి మరెన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పదుల సంఖ్యలో, అలాగే 2 నిమిషాల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారి, మైసిగండి టెంపుల్, 3 నిమిషాల దూరంలో
మహేశ్వర పిరమిడ్, రీజనల్ రింగ్ రోడ్, 5 నిమిషాల దూరంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్, ఫాక్స్కాన్ కంపెనీ, 20 నిమిషాల దూరంలో హైదరాబాదులో అతిపెద్ద వాటర్ పార్క్ వండర్లా, ఓఆర్ఆర్, ఈ-సిటీ, టీసీఎస్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 30 నిమిషాల దూరంలో గచ్చిబౌలి సెక్టార్స్, 40 నిమిషాల దూరంలో మెట్రో స్టేషన్తో పాటు హాస్పిటల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్కి సులభంగా చేరుకోవచ్చు. ఈ వెంచర్ కి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ని మనకు అందించబోతున్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు. వారు మనతోనే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకటేశ్వర్లు గారు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా చాలా చాలా బాగా రన్ అవుతోంది. సో మంచి టాక్ కూడా ఉంది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగంలో. అలాగే మన గ్రీన్ రిచ్ హోమ్స్ ఫేజ్ 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. అండ్ కస్టమర్స్ అందరికీ ఆన్ టైంలో అందించినందుకు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మీకు? యాక్చువల్గా ఏంటంటే కోవిడ్ తర్వాత మేము ఈ గ్రీన్ రిచ్ హోమ్స్ ఫేజ్ 1 15 ఎకర్స్ కంప్లీట్ చేసాము. అందులో వారు ఓపెన్ ప్లాట్స్ అని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొంతమంది కస్టమర్స్ సార్ ఇక్కడున్న సదుపాయాలకి అన్నిటికీ గాను మీరు ఏదైనా విల్లాస్ కట్టించగలరా అని అడిగారు. తదుపరి మేము వెంటనే మా మేనేజ్మెంట్ మేము డెసిషన్ తీసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్స్ వారికి 1650 స్క్వేర్ ఫీట్స్లో మేము విల్లా స్టార్ట్ చేసాము. వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికి. దాని తర్వాత ఒక 8.5 ఎకర్స్ మనము ఫేజ్ 2లో ఇదే దీని కంటిన్యూషన్గా మనము ఈ ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. అయితే యాజ్ పర్ డిటీసీ నామ్స్ ప్రకారం అన్ని సదుపాయాలతో మనకి దగ్గర మనకి 101 ప్లాట్స్ మనతో కస్టమర్స్కి ఫేజ్ 2 ఇస్తున్నామండి. సో ఫేజ్ 1 సక్సెస్ అయింది కాబట్టి అదే జోష్తో ఫేజ్ 2ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇది నా జనరల్ డౌట్, ఇక్కడ మన గ్రీన్ రిచ్ హోమ్స్తో చాలా మంది ఓపెన్ విల్లా ప్లాట్స్ తీసుకుంటున్నారు కదా, ఒకవేళ వాళ్ళకి అక్కడ విల్లా కట్టుకోవాలి అనిపిస్తే మీరు వాళ్ళకి విల్లా కట్టి ఇచ్చే సదుపాయం ఉందా? డెఫినెట్లీ అమ్మ. ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 1లో ఎలా జరిగిందో ఫేజ్ 2లో కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఉన్నారో వారు విల్లా కట్టుకోవాల్సి ఉంటే వారి ప్లాన్ ప్రకారం కూడా మేము మా మేనేజ్మెంట్ తీసుకొని ఏంటంటే కొంతమంది ఏంటంటే 1500 వెళ్ళేవాళ్ళు అంటారు, 1200 వెళ్ళేవాళ్ళు అంటారు. అట్లా వాళ్ళకి అనుబంధంగా కూడా ఏంటంటే మేము విల్లా కట్టివ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే సార్, మొత్తం గ్రీన్ రిచ్ హోమ్స్ ఫేజ్ 1లో అండ్ అలాగే ఫేజ్ 2లో మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది అండ్ ఎన్ని ప్లాట్స్గా దాన్ని డివైడ్ చేశారు? ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి మొత్తం 22 ఎకర్స్. అయితే ఫేజ్ 1లో వచ్చేసి 200 చేంజ్ ప్లాట్స్ ఉన్నాయి, ఫేజ్ 2లో వచ్చేసి 100 చేంజ్ ప్లాట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లాట్స్గా డివైడ్ చేశారు? ఫేజ్ 2లో 101 ప్లాట్స్. 101 ప్లాట్స్. ఓకే, అంటే మినిమం ప్లాట్ సైజ్ ఏంటి? మినిమం ప్లాట్ సైజ్ స్టార్టింగ్ విత్ 157 ఉన్నాయి, 165 ఉన్నాయి, 183 ఉన్నాయి. ఎక్కడైతే మనకి కార్నర్ ప్లాట్స్ ఉంటాయో అవి మాత్రమే 200 చేంజ్ అలా ఉన్నాయి. ఓకే, సో గ్రీన్ రిచ్ హోమ్స్లో మనకి ప్లాట్ తీసుకున్న వాళ్ళకి అందించేటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ గురించి చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ అంటే మనం ఇవన్నీ ఏంటంటే డిటీసీపీ అప్రూవ్డ్ కాబట్టి 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, అదేవిధంగా నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఇంకా యాజ్ యూజువల్గా ఏదైతే డిటీసీ నామ్స్ ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అదేవిధంగా డెవలప్ చేస్తాము. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మేము ఎవెన్యూ ప్లాంటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము, గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే ఎవరైనా కస్టమర్ లుక్ అండ్ ఫీల్ కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు కానీ ఇది అంటే ఈ వాతావరణానికి ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే పొల్యూషన్ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గాలికి కానీ దాని ఎయిర్ కానీ దాని తర్వాత వాటర్కి కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంటే అన్ని సదుపాయాలు అపార్ట్ ఫ్రమ్ దట్ డిటీసీపీ నామ్స్ ప్రకారం కాకుండా ఈ గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, సూపర్. అవును, ఇక చూస్తేనే ఆ పేరులోనే ఉంది గ్రీన్ రిచ్ హోమ్స్ అని చెప్పి. సో గ్రీన్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సార్. అలాగే ఇప్పుడు ఈ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు గ్రీన్ రిచ్ హోమ్స్ దగ్గర మన కస్టమర్ ప్లాట్ తీసుకోవాలి అంటే డెవలప్మెంట్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు, దాన్ని బట్టి మనకి ప్లాట్ వాల్యూ పెరుగుతుంది కదా. సో ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. ఇక్కడ చుట్టుపక్కల అంటే మనకి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆమనగల్ దగ్గర మనకు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ రావడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ జరిగింది. ఇటు షాద్నగర్ మనకి 100 ఫీట్ రోడ్ వచ్చేసింది అనమాట. దాని తర్వాత మీకు ఎక్కడ చూసినా కానీ మన కనెక్టివిటీ అయితేనేమి, మన ల్యాండ్ అయితేనేమి ఏంటంటే అన్నిటికీ ఇటు మైసగిరి టెంపుల్ అయితేనేమి, ఇటు చూసినా కానీ చుట్టూ ఇటు బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఫార్మా సిటీ అయితేనేమి, దాని తర్వాత ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఫార్మా విలేజెస్, తర్వాత మెగా టౌన్షిప్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు గవర్నమెంట్ తరఫున. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కస్టమర్ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక 1 year to 2 yearsలో వాళ్ళకి మంచి ఫెచింగ్ అప్రిషియేషన్ అనేది వస్తుంది అనమాట. ఒక 1 to 2 yearsలో ఇక్కడ మనకి ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి మంచి అప్రిసియేషన్ వచ్చిందని మీరు చెప్తారు.
ఓకే. సో చాలా తక్కువ టైం, సాధారణంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు. కానీ మీరు 1-2 ఇయర్స్ అన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కస్టమర్స్ అందరూ ఆలోచించి తీసుకుంటారు, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు పోటీ ప్రపంచం ఎక్కడైనా కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు, ఎన్ని వెంచర్స్ ఉన్నాయి చుట్టుపక్కల, ఎందుకు మన దగ్గరే ప్లాట్స్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు యాజ్ అ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్? యాక్చువల్గా ఈ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ మేము దగ్గర ఒక 8 ఇయర్స్ నుంచి మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. మేము ఏ వెంచర్ ఎక్కడ తీసుకున్నా కానీ ఫస్ట్ లొకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, అదేవిధంగా లీగాలిటీకి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తాము, దాని తర్వాత లయబిలిటీ అనమాట. ఈ 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని మేము వెంచర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రీవియస్ వెంచర్స్ చూసుకుంటే ఆ కస్టమర్స్ ఎక్కడ తీసుకున్నా కానీ వాళ్ళకి 2 ఇయర్స్లో డబుల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్దిమందికి కమర్షియల్ ప్లాట్స్ అవైతే దగ్గర 3 రెట్లు కూడా పెరగడం జరిగింది. మాకు ఎప్పుడు ఏ వెంచర్ లాంచ్ చేసినా కానీ ప్రీవియస్ కస్టమర్స్తోనే దగ్గర ఒక హాఫ్ ప్లాట్స్ మాకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అది చాలా సక్సెస్ సీక్రెట్ సార్ అది. ఎందుకంటే మనకి ప్రీవియస్ కస్టమర్స్ సగం బుకింగ్స్ వాళ్ళతోనే అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం కదా. అంటే మన కస్టమర్స్కి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు సార్? అంటే ఒకరు ప్లాట్ తీసుకుంటున్నప్పుడు ఎటువంటి ఒక హామీ ఇస్తారు వారికి? ఎందుకంటే లీగల్ విషయంలో కానీ లొకేషన్ విషయం కానీ ముందే మేనేజ్మెంట్ చూజ్ చేసుకొని ఇక్కడ తీసుకుంటే కస్టమర్స్ ఎప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకి రీసేల్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనం వెంచర్స్ చేయడం జరుగుతుంది. అంటే కొంచెం ఫోర్కాస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇయర్లో వీళ్ళు పెట్టుబడి పెడితే ఇటు మా కస్టమర్స్కి కానీ దాని తర్వాత మాకు కానీ అంటే వెంచర్స్ ఏర్పాటు చేసే మాకు కానీ వీళ్ళందరికీ ఏంటంటే తదుపరి రిటర్న్స్ వచ్చేదానికి మేము ప్లాన్ చేస్తాం. కాబట్టి వారు ఖచ్చితంగా ఏంటంటే కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తాం. ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు కొనాలి, అసలు ఇది రైట్ టైమా, తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక కొందామా, ఇప్పుడు కొందామా, ఇలా చాలా అపోహలు మైండ్లో బోల్డ్ కొన్ని క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి అందరికీ కూడా. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఎప్పుడు రైట్ టైం ఏదంటారు? ఇన్వెస్ట్మెంట్స్కి ఎలక్షన్స్తో వాటికి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడున్న ప్రైజెస్ని అన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత కోడైన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్ అక్కడ అనౌన్స్మెంట్ తర్వాత భూమి రేట్లు పెరగడమే తప్ప తగ్గడం అయితే జరగదు. కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు ఏ రేటు ఎందులో ఉంది, ఈ అప్రూవ్డ్ లేవట ఇవన్నీ చూసుకొని వీటికి అన్ని నామ్స్ ఉన్నాయని దాని ప్రకారం ఏంటంటే కస్టమర్కి ఇప్పుడు ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్ టైము. వాళ్ళతో ఏదైనా 25% అమౌంట్ ఇచ్చి నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆ సదుపాయం కూడా అందిస్తున్నారు అయితే. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు ఇంతవరకు అసలు ప్లాట్ అనేది కొనని ఒక కస్టమరు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్కి వస్తే వాళ్లకు ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఎటువంటి ఒక హామీ ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు మన సంస్థకి వస్తున్నారు అంటే ఫస్ట్ టైం వస్తున్నారంటే వారి అంటే నేను మా ప్రీవియస్ వెంచర్స్ చూడమని అట్లా చెప్పను, కానీ ఎందుకంటే మా కంపెనీ లోగోనే లెగసీ ఆఫ్ ట్రస్ట్ అనమాట. ఏదైతే లొకేషన్ విషయం కానీ లీగాలిటీ విషయం కానీ లయబిలిటీ విషయంలో మేము చక్కగా ఉన్నాం కాబట్టి వారు భయపడకుండా చక్కగా ఏంటంటే మేము ఆన్ టైంలో ఇప్పుడు ఈరోజు 25% అమౌంట్ కట్టి ఆయన అగ్రిమెంట్ చేసుకుంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 45 డేస్లో వారికి వారి పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఆ లీగల్ సెట్ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి ప్లాటు వారిది ఇట్లా చేస్తాం అనమాట. ఇంకా అంతకన్నా ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ అంటే నేను వాటి గురించి మాట్లాడను, మన లయబిలిటీ విషయంలో చాలా చక్కగా సర్వీస్ చేస్తాం. కాబట్టి కొత్త కస్టమర్స్ ఎక్కడున్నా కానీ ఇవన్నీ చూసుకొని వారు మన వెంచర్కి వచ్చి చూసి మన డెవలప్మెంట్స్ అయితేనేమి, మనం ఇచ్చే సదుపాయాలు అయితేమి, మన ఎమ్యూనిటీస్ అయితేమి ఇవన్నీ గమనించి ఈవెన్ ఇంక్లూడింగ్ మన సర్వీస్తో సహా వాళ్ళు చూసుకొని చెక్ చేసుకొని ఒక్కసారి విజిట్ చేస్తే వారికి అన్నీ అర్థమవుతాయి. దాని తర్వాత వారు ఈజీగా మూవ్ ఫార్వర్డ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సూపర్. ఒకవేళ ఎంప్లాయీస్ తీసుకోవాలి అనుకుంటే సార్ వాళ్ళకంటూ లంసమ్ అమౌంట్ ఉండదు, సో వాళ్ళు దే రిలే ఆన్ మంత్లీ శాలరీ కాబట్టి వాళ్ళకి ఏదైనా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందమ్మా. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి వారు ఎక్కడైతే వర్క్ చేస్తారో 3 years ఐటీ రిటర్న్స్ మన ఎవరైతే మా బ్యాంకు ఉన్నారో వారికి ఇస్తే వారు చెక్ చేసుకొని దీనికి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో అంత ఎలిజిబిలిటీ వారికి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ పేమెంట్ వారు మిగతాది కంపెనీకి పే చేస్తే వారికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి అంటే ఒక కస్టమర్, ఒక న్యూ కస్టమర్ అయినా, ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినా, ప్రీవియస్ కస్టమర్ అయినా ఎవరైనా సరే మన గ్రీన్ రిచ్ హోమ్స్కి వస్తే కావాల్సిన అన్ని, అంటే మీ క్వశ్చన్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఆన్సర్ కూడా మనకు లభిస్తుంది. అలాగే మీకు ఎటువంటి హామీ కావాలన్నా కూడా ఇవ్వడానికి మన కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సిద్ధంగా ఉన్నారు. సార్ మరి ఫైనల్గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మన ఈ కడతాలకి ఏంటంటే 30-35 acres ఆల్రెడీ ల్యాండ్ పర్మిషన్ పెట్టున్నామమ్మా, అదొకటి. దాని తర్వాత గుట్ట దగ్గర ఆల్రెడీ మనకు వైటీడీ లేవట్టు ఒక 19 acres ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు శ్రీశైలం హైవేకి వరంగల్ హైవేకి ఈ రెండింటిని బేస్ చేసుకొని చేస్తున్నాము. అప్కమింగ్ ఇంకా షాద్నగర్ సైడ్ కూడా ఒక వెంచర్ చూస్తున్నాము. ఇవి మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్.
సూపర్ సార్. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్ ఫేజ్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మీరు చేపట్టే ప్రతి వెంచర్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా కస్టమర్స్కి మీ మాట. కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే ఇంతకుముందు ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోయినా సరే మా సంస్థల వరకు మీరు ఇన్వెస్ట్ చేసే వరకు మీకు ఖచ్చితమైన నమ్మకము, ఖచ్చితమైన భరోసా మా మేనేజ్మెంట్ నుంచి మేము అందరము కస్టమర్ ఎన్నంటే ఉంటాము. వారికి అన్ని వేళలా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొకసారి కస్టమర్ దేవుళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వెంచర్కి సంబంధించిన మరికొంత డీటెయిల్స్ని మనకు అందించబోతున్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివకుమార్ గారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. అందరికీ నమస్కారం. నేను మీ కాకు శివకుమార్. మాది కడతాల దగ్గర శ్రీశైలం హైవే కడతాల దగ్గర ఫేజ్ 1 కంప్లీట్ చేసుకొని గ్రీన్ రిచ్ హోమ్ ఫేజ్ 2లకి కస్టమర్ ప్రోత్సాహంతో ఫేజ్ 2లకి అడుగు పెడుతున్నాము. ఇది ఎందుకనంటే ఫేజ్ 1 బ్రహ్మాండంగా అక్కడ అద్భుతమైన విల్లాస్ కట్టాము, మంచి రిటర్న్స్ వచ్చినాయి. కస్టమర్ కూడా ఏంటంటే మాకు దీంట్లోనే కావాలా అంటే ఫేజ్ 2 ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి చుట్టూ కాంపౌండ్ వాలు అండ్ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచి ఫెసిలిటీతో స్టార్ట్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే ఈ మూమెంట్లో కూడా కడతాల వైపు శ్రీశైలం వైపు ఎందుకు ఉందంటే 20,000 ఎకరాల ఫార్మా సిటీ ఉంది. అది రాబోయే రోజుల్లో మరో హైటెక్ సిటీ లాగా తయారు చేయాలని చెప్పి ప్రస్తుతం మన గవర్నమెంట్ అనుకుంటున్నది. సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ సెక్టర్ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా సరే మంచి అభివృద్ధి చెందుతుందని వెస్ట్లో ఎలా ఉందో అలాగే హైటెక్ సిటీ లాగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్తో వచ్చి కొంటున్నారు. ఇంకొకటి మీకు అందరికీ నేను తెలియజేయదనగా ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ వచ్చింది. త్రిబుల్ కన్నా మన లోపల 5 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. అండ్ త్రిబుల్ దాకా ఏంటంటే మనం గవర్నమెంట్ హెచ్ఎండి పరిధికి పెంచుతుంది. హెచ్ఎండి పరిధి పెంచిందంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ ఆల్మోస్ట్ దానికే వస్తుంది. అందుకు కస్టమర్ కూడా ఇంకోటి ఏంటంటే ఫార్మా 20,000 ఎకరాలు అలా ప్రొవైడ్ చేసేసి ల్యాండ్ పేమెంట్ చేసి 20,000 ఎకరాలు రెడీగా ఉంది. ఇది మంచి పరిణామాలతో మంచి డెవలప్మెంట్ కోసం ఏంటంటే ఒక హైటెక్ సిటీ అట్టో మన శంకరపల్లి అట్టో అదేవిధంగా ఇది కూడా డెవలప్ చేయాలని మన ప్రభుత్వం అనుకుంటుంది. సో ఇప్పుడు ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది రైట్ చాయిస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి. అలాగే మాది ఇంకొక వన్ ఆఫ్ ద ఐకాన్ వెంచర్ యాదాద్రి ఆనుకొని జస్ట్ 1 కిలోమీటర్లో 25 ఎకర్స్లో వైటీడీ అప్రూవల్ రేరా అప్రూవల్తో అద్భుతమైన గుట్టకి ఐకాన్ పేరు పెట్టి అదే ఐకాన్లో ఉన్న ప్లేస్ హిల్ మీద ఉంటుంది. కొత్త యాదగిరి గుట్టకి న్యూ సిటీగా అక్కడ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టే దగ్గర మేము చేసాము. ఆల్రెడీ 10 విల్లాస్ బుక్ అయినాయి. ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మా కంపెనీ తరఫుగా మేము షూట్ రూమ్స్ బుక్ చేసాము. ఆల్రెడీ 20 షూట్ రూమ్స్ తిన్నాము. మీకు కావాల్సిన అదే అక్కడ కూడా చూడవచ్చు. జస్ట్ కోనేరుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ అవైలబుల్ కాకు మహాతేజ హిల్ వ్యూ ఐకాన్ వెంచర్. దాంట్లో ఇస్తున్న బెనిఫిట్స్ వచ్చి టోటల్ సీసీ రోడ్స్, కాంపౌండ్ వాలు అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ మినీ క్లబ్ హౌస్, షూట్ రూమ్స్ అండ్ 24 సెక్యూరిటీ. ఈ ప్రజెంట్లీ ఒక 10 డూప్లెక్స్ హౌసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు ఇన్వెస్ట్మెంట్కే కాదు, మీరు ఏమన్నా షూట్ రూమ్ కట్టుకోవాలన్నా ఏదన్నా డూప్లెక్స్ కట్టుకోవాలన్నా టెంపుల్ దగ్గర ఆల్రెడీ 10 బుక్ అయినాయి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మా దాని సరౌండింగ్స్లో 60,000 స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. బట్ మాదేంటంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఒక్కసారి వచ్చి మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కాకు కంపెనీ నుంచి శ్రీశైలం హైవే కానీ యాదాద్రి కానీ లేదంటే ఆలేరు దగ్గర కానీ ఎక్కడైనా సరే మా ఈ వెరీ టైటిల్ క్లియర్ అండ్ వెల్ డెవలప్డ్ ఆల్ సీసీ రోడ్స్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. ఒక్కసారి ఏంటంటే మీరు చూసుకున్న పాట వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది. ఏదైనా సరే అప్రూవల్ లీగాలిటీ ఈజ్ వెరీ బెస్ట్గా చూసుకుంటే ఇది మా కంపెనీకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మేము లీగాలిటీ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్స్ ఎంతో కష్టపడి కొంటారు కాబట్టి దాన్ని ఏంటంటే ఏదో విధంగా కాకుండా దానికి అంత రెండంతలు అయ్యేటట్టు అది మా కంపెనీ ఏమ్గా భావించి మేము ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ డెవలప్మెంట్ అండ్ లీగాలిటీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఏదైతే చెప్పామో అది ఏదో మీడియా పరంగా కాకుండా రియాలిటీగా వచ్చి మీరు ఒక్కసారి మా సైట్ చూడండి. మా సైట్ చూసిన పాట మీకు మేము చెప్పిన దానికి ఏమన్నా డబుల్గా మేము డెవలప్ చేసుకుంటాము. ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షూట్ రూమ్లో వచ్చి 40 షూట్ రూములు ప్లాన్ చేస్తున్నాం. ఫేజ్ 1 ఇది. షూట్ రూములు ఇప్పుడు ప్రజెంట్ బుక్ చేసుకుంటే కొద్దిగా రేటు తక్కువకి వస్తాయి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత షూట్ రూములు బుక్ చేయాలంటే కొద్దిగా కాస్ట్ కూడా పెరగద్ది. అందువల్ల ఏంటంటే ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. కొంతమందికి భూమిపై ఇన్వెస్ట్ చేయగలిగే ఆశ అవకాశం ఉన్నప్పటికీ ఏవో కొన్ని అపోహల వల్ల ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ చక్కని సొల్యూషన్. ఎందుకంటే ఇది సుదీర్ఘకాలంగా ఉన్నత విలువలతో నడుస్తున్న సంస్థ కాబట్టి.
వీళ్ళు కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారు పెట్టిన ప్రతి రూపాయికి ష్యూరిటీ, క్లారిటీ, ప్రాఫిట్ ఖచ్చితంగా ఇస్తారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, వెండి బంగారం కంటే మేలిమైంది భూమి. బంగారం కంటే కూడా 500 రెట్లు అధిక సంపదనిచ్చేది భూమి. కుటుంబంలో ఒక వ్యక్తికైనా కొంత భూమి ఉన్నా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో పదిలంగా ఉంటుంది. అందుకే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లో ప్లాట్ సొంతం చేసుకోండి. రాబోయే రోజుల్లో సంతోషంగా జీవించండి. ఇప్పటికే ఇక్కడ స్థలం సొంతం చేసుకున్న కస్టమర్ల ఆనందం వారి మాటల్లో మీరే చూడండి. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. ఇక్కడ ప్లాట్స్ కొందామని వచ్చాను. ఈ చుట్టుపక్కల అంతా చూసిన తర్వాత గ్రీన్ రిచ్ హోమ్స్కి వచ్చిన తర్వాత ఐ లైక్ దిస్ ప్లాట్. చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. కంపెనీ డెవలప్మెంట్స్ కూడా చాలా చేస్తున్నారు లోపల, ఇంటర్నల్గా కూడా. సో ఐ వాజ్ వెరీ మచ్ దిస్ థింగ్. నేను తీసుకుంటున్నాను ప్లాట్ని. సరౌండింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి, డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. బాగా ఉంది ఇక్కడ ప్లాట్, చాలా బాగుంది. సో అందరూ కూడా కొనొచ్చు ఇక్కడ. ఎవరైనా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, మంచి డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ ఏ ప్లాట్, పర్చేస్ ప్లాట్ హియర్. నా పేరు లింగయ్య. ఇక్కడ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లో ఓ ప్లాట్ ఫస్ట్ ఫేజ్లో ప్లాట్ తీసుకున్నాను. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇక్కడ సెకండ్ ఫేజ్లో కూడా వెంచర్ వేశారు. అక్కడ ఇంకో ప్లాట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏరియాలో డెవలప్మెంట్ బాగున్నాయి. ఇక్కడ కర్తాల్ రోడ్కి దగ్గరలో ఉంది. ఇక్కడ అన్ని వసతులు కూడా బాగున్నాయి. స్పాట్లో రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్స్ అవుతుంది. మేనేజ్మెంట్ కానీ ఎక్కడ డాక్యుమెంటేషన్స్ కానీ ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మీ హోమ్ నుండి గ్రీన్ రిచ్ హోమ్స్ పెద్ద దూరమేం కాదు. కావాలంటే ఒకసారి మీరే చూడండి. వార్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 మీదుగా శ్రీశైలం హైవే, దేవేంద్ర విద్యాలయం, ఈ సిటీ, తుక్కుగూడ, కడతాల్ టౌన్ దాటి షాద్నగర్ 100 ఫీట్ రోడ్డుకి ఎంటర్ అయిన 1 కిలోమీటర్ దూరంలోనే మీకు ఘన స్వాగతం పలుకుతుంది కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గ్రీన్ రిచ్ హోమ్స్. తన విలువను పెంచుకొని మన విలువను కూడా పెంచేది ఒక్క భూమి మాత్రమే. మరింకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్ మీకు ఉచిత సైట్ విజిట్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు మీరు వీడియోలో చూసింది ఇప్పుడు నేరుగా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ.